తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. 3 డైమెన్షన్ ప్లేయర్స్. క్రికెట్లో ఇలాంటి ప్లేయర్స్ చాలా అరుదుగా ఉంటారు. బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు, అద్భుతమైన ఫీల్డింగ్తో అబ్బురపరుస్తారు. ఆల్రౌండర్స్ ఎంతమందైనా ఉండొచ్చు, కానీ 3 విభాగాల్లో రాణించాలంటే మాత్రం సాధారణ విషయం కాదు. జట్టు కోసం ప్రతి విభాగంలో తమ కాంట్రిబ్యూషన్ అందించే ప్లేయర్లను వేళ్ల మీద లెక్క పెట్టుకోవాల్సిందే. ఇలాంటి గోల్డెన్ ప్లేయర్స్ ప్రపంచ క్రికెట్లో ఉండడం అరుదు అనుకుంటే, ఒకప్పుడు టీమిండియాలో మనకి కూడా ఇలాంటి ఒక అద్భుతమైన ప్లేయర్ ఉన్నాడని చాలా కొద్ది మందికే తెలుసు. ఇప్పుడు జడేజా, శాంట్నర్, బెన్ స్టోక్స్ ఎలాగో అప్పుడు మన టీమిండియాకు కూడా ఒక నికార్సైన ఆల్రౌండర్ ఉన్నాడు. ఫిట్నెస్లో అతడొక కోహ్లీ, ఫీల్డింగ్లో అతడొక జాంటీ రోడ్స్, ఓవరాల్గా అతడొక టీమిండియా మైకేల్ బెవాన్. అతడే ఇండియన్ క్రికెట్లో మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన రాబిన్ సింగ్. రాబిన్ సింగ్ అసలు పేరు రవీంద్ర రామ్ నారాయణ్ సింగ్. బ్యాటింగ్లో చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ లేకపోవచ్చు, అద్భుతమైన స్పెల్ కనబడకపోవచ్చు, కానీ టీమిండియాకు రాబిన్ సింగ్ చేసిన కృషి కంటికి కనిపించనిది, చరిత్రకు వినిపించనిది. ఒక్కసారి ఈ ప్లేయర్ స్టాట్స్ చూస్తే పెద్ద ప్లేయర్ అని ఎవరూ భావించరు. అయితే రాబిన్ సింగ్ ఆట ప్రత్యక్షంగా చూసిన వారికే అతని విలువ తెలుస్తుంది. జట్టుకు అవసరమున్న ప్రతిసారి రాబిన్ సింగ్ ఆపద్బాంధుడి పాత్ర పోషిస్తాడు. భారీ ఇన్నింగ్స్ లో ఆడకపోయినా సచిన్, గంగూలీ, ద్రవిడ్, అజారుద్దీన్ లాంటి ఎంతో మంది దిగ్గజ ప్లేయర్లకు సపోర్టింగ్ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టు విజయాల్లో తనకు అందించిన పాత్ర సమర్థవంతంగా పోషించేవాడు. చేసేది 30-40 పరుగులే అయినా జట్టు విజయంలో రాబిన్ సింగ్ పాత్ర చాలా ఉంటుంది. ఒక షాట్ పిచ్ మీద సెంచరీ కొట్టే ప్లేయర్ ను మనం అభిమానిస్తాం, ఆరాధిస్తాం, వారికి ఫ్యానిజం చేస్తాం. కానీ జట్టుకు అవసరమైనప్పుడు చేసే 30 పరుగులు ఆ రోజుకే మర్చిపోతాం. రాబిన్ సింగ్ కూడా ఇలాంటి కేటగిరీలోకే వస్తాడు. ఎక్కడో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ దించిన జట్టు అవసరాలకు తగ్గట్టుగా తన స్థానం మార్చి బ్యాటింగ్ కు పంపిన మినిమం బ్యాటింగ్ ఆడుతూ ఇండియాను విజయాలకు దగ్గర చేస్తూ తాను మాత్రం గుర్తింపుకు దూరం అయిపోయాడు. అప్పట్లో టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే జవగల్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే, వెంకటేష్ ప్రసాద్ లాంటి చెప్పుకోదగ్గ కొద్ది మంది బౌలర్లే ఉండేవారు. అంతేకాదు, ఇండియాకు అప్పట్లో 5వ బౌలర్ కొరత ఉండేది. ఇలాంటి సమయంలో ఇండియాకు గుర్తుకొచ్చేది రాబిన్ సింగ్. తన మీడియం పేస్తో 5 నుంచి 7 ఓవర్ల పాటు బౌలింగ్ చేస్తూ బౌలింగ్ లేని లోటును కనపడకుండా చేసేవాడు. అంతేకాదు, తన బౌలింగ్తో ఎన్నో సందర్భాల్లో వన్ మ్యాన్ షోతో మన జట్టుకు విజయాలను అందించాడు. తన పేస్లో వేగం లేకపోయినా తెలివిగా బౌలింగ్ వేయడం ఇతని ప్రత్యేకత. స్లో కట్టర్స్ వేయడంతో పాటు డెత్ ఓవర్స్లో పొదుపుగా బౌలింగ్ చేయడం లాంటి స్పెషల్ క్వాలిటీస్ రాబిన్ సింగ్ సొంతం. రాబిన్ సింగ్ ఫీల్డింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 1990లో భారత క్రికెట్ జట్టుకు అద్భుతమైన బ్యాటింగ్ ఉండేది. చెప్పుకోదగ్గ బౌలర్లు కూడా మన జట్టులో ఉన్నారు. కానీ ఫీల్డింగ్ విషయానికి వస్తే రాబిన్ సింగ్ ఒక్కడే కనపడేవాడు. మెరుపు ఫీల్డింగ్తో పిచ్చెక్కిస్తూ ఫ్యాన్స్ కు ఆశ్చర్యపరిచేవాడు. అలవోకగా డైవ్ చేస్తూ మ్యాచ్ మొత్తం మీద 20 నుంచి 30 పరుగులు ఆపేవాడు. కానీ క్రికెట్ ఫ్యాన్స్ కు మాత్రం అతను ఆపిన పరుగులు కాదు, చేసిన పరుగులే కావాలి. అందుకే రాబిన్ సింగ్ గుర్తింపు లేని హీరోగా వెనకబడ్డాడు. ఎన్నో స్టన్నింగ్ క్యాచ్లతో ప్రపంచ క్రికెట్ ను విస్తుపోయేలా చేసేవాడు. ఇండియన్ జాంటీ రోడ్స్ గా ఇండియన్ క్రికెట్ లో తన ఫీల్డింగ్ తో చెరగని ముద్ర వేశాడు. 1990 దశాబ్దంలో ఇండియా ఫీల్డింగ్ అని చెప్పుకోవాల్సి వస్తే రాబిన్ సింగ్ పేరు ఒక్కటే వినిపించేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియన్ క్రికెట్లో ఫీల్డింగ్ కు ఒక నయా ట్రెండ్ సెట్ చేశాడు. ఫాస్ట్ బౌలింగ్ వేసినప్పుడు పాయింట్ గల్లీల్లో ఉంటూ బంతిని వెల్లనిచ్చేవాడు కాదు. ఇక స్పిన్ బౌలింగ్ చేసినప్పుడు కవర్స్ వద్ద ఉంటూ ఎన్నో గ్రేటెస్ట్ క్యాచ్లను అందుకున్నాడు. పక్షిలా విన్యాసాలు చేయడమే కాదు, పాదరసంలా కదులుతూ పవర్ఫుల్ ఫీల్డర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలను బ్యాలెన్స్ చేస్తూ ఇండియన్ క్రికెట్లోనే కాదు, ప్రపంచ క్రికెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డర్ గా నిలిచాడు. 1989లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన రాబిన్ సింగ్ వన్డే స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. టెస్టుల్లో ఆల్రౌండర్లకు తక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ఆ రోజుల్లో రాబిన్ సింగ్ ఒక్క టెస్టుకే పరిమితమయ్యాడు. అయితే వన్డేల్లో మాత్రం కంటిన్యూగా ఆడేవాడు. ఎందుకంటే రాబిన్ సింగ్ లాంటి ఆల్రౌండర్ ఉంటే జట్టుకు బ్యాలెన్స్ వస్తుంది. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ తో పాటు 6వ బౌలర్ గా జట్టులో ఈ పేస్ ఆల్రౌండర్ జట్టులో అత్యంత కీలకంగా మారాడు. 1997, 1998లో రాబిన్ సింగ్ కు ఎంతో స్పెషల్. ఈ 2 సంవత్సరాల్లో క్రికెట్లో ఎన్నో మధుర జ్ఞాపకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. 1997 శ్రీలంకపై గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో రాబిన్ సింగ్ తన ఆల్ టైమ్ బెస్ట్ స్పెల్ వేసి ఇండియాకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో 5 వికెట్లు తీసుకుని లంక జట్టును 171 పరుగులకే పరిమితం చేశాడు. ఈ మ్యాచ్లో భారత జట్టులో శ్రీనాథ్ తప్పితే ఎవరూ చెప్పుకోదగ్గ బౌలర్లు లేరు. అయితే రాబిన్ మాత్రం 6వ బౌలర్గా జట్టులో అద్భుత
అద్భుతం చేశాడు. కేవలం 5 ఓవర్లలోనే రాబిన్ సింగ్ 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ మ్యాచ్లో ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 1999 వరల్డ్ కప్లో శ్రీలంకపై 5 వికెట్లు పడగొట్టి తన కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. అయితే ఈ మ్యాచ్లో గంగూలీ 183 పరుగులు, ద్రవిడ్ 145 పరుగుల ముందు రాబిన్ సింగ్ టాప్ క్లాస్ బౌలింగ్ కనుమరుగైపోయింది. ఇక 1998లో పాకిస్తాన్పై ఢాకా వేదికగా జరిగిన ఇండిపెండెన్స్ కప్లో రాబిన్ సింగ్ తన కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. సచిన్తో కలిసి ఇండియాకు భారీ స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ స్కోర్ బోర్డుపై 314 పరుగులు చేసి ఇండియా ముందు 315 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. అప్పట్లో 300 పైగా పరుగులు చేసేయడం అంటే మ్యాచ్ ఓడిపోవడమే. కానీ ఇండియా ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. 315 పరుగుల టార్గెట్ చేసి పాకిస్తాన్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. టీమిండియాకు ఎంతో స్పెషల్గా మిగిలిపోయిన ఈ మ్యాచ్లో 82 పరుగులు చేసిన రాబిన్ సింగ్ ఒక అన్సంగ్ హీరోగా మిగిలిపోయాడు. గంగూలీతో కలిసి నెలకొల్పిన 179 పరుగుల భాగస్వామ్యం ఇండియాకు రికార్డు విజయాన్ని అందించింది. ఈ మ్యాచ్లో గంగూలీ 124 పరుగులు చేయడంతో రాబిన్ సింగ్ ఇన్నింగ్స్ను ఎవరూ పట్టించుకోలేదు. 1999 వరల్డ్ కప్లో రాబిన్ ఆస్ట్రేలియాపై తన సంచలన ఇన్నింగ్స్తో మెరిశాడు. ఈ మ్యాచ్లో మన బ్యాటర్లందరూ విఫలమైనా రాబిన్ సింగ్ ఒక్కడే వారియర్లా పోరాడాడు. టీమిండియా పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు కంగారులపై టాప్ క్లాస్ బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో ఇండియా 17 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన అజయ్ జడేజాతో కలిసి 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. షేన్ వార్న్ లాంటి దిగ్గజ బౌలర్లను అటాకింగ్ చేస్తూ ఈ స్పిన్ దిగ్గజం బౌలింగ్లో ఏకంగా 3 భారీ సిక్స్లు కొట్టి అప్పట్లో క్రికెట్ను శాసిస్తున్న ఆస్ట్రేలియాకే చుక్కలు చూపించాడు. 75 పరుగులు చేసి జట్టును గెలిపించడానికి వీరోచిత పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ మ్యాచ్లో కూడా రాబిన్ సింగ్ ఇన్నింగ్స్కు గుర్తింపు రాలేదు. ఇండియా ఓడిపోవడంతో పాటు అజయ్ జడేజా సెంచరీతో రాబిన్ సింగ్ ఇన్నింగ్స్ కొట్టుకుపోయింది. 1997 ఆసియా కప్లో భాగంగా బంగ్లాదేశ్పై వేసిన సంచలన స్పెల్ రాబిన్ సింగ్ కెరీర్లో కాదు, క్రికెట్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ స్పెల్గా నిలిచింది. ఈ మ్యాచ్లో 9 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ ఆల్రౌండర్ కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. ఇలాంటి చెప్పుకోదగ్గ స్పెల్ మాత్రమే కాదు, బాగా ఆడి కనుమరుగైన ఇన్నింగ్స్లు ఎన్నో ఉన్నాయి. 2001లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రాబిన్సన్ తన కెరీర్లో మొత్తం 136 వన్డే మ్యాచ్లు ఆడాడు. 26 యావరేజ్తో 2335 పరుగులు చేశాడు. తన మ్యాజికల్ బౌలింగ్తో 69 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడిన ఈ ఆల్రౌండర్ 27 పరుగులు చేసి వికెట్లు ఏమీ తీయలేదు. ఇలా 12 సంవత్సరాల పాటు టీమిండియా విజయాల్లో ఒక ఆల్రౌండర్గా తన మార్కు వేసిన రాబిన్ సింగ్ ఎలాంటి విమర్శలు లేకుండా తన క్రికెట్ కెరీర్ ముగించాడంటే ఎంత క్రమశిక్షణగా క్రికెట్ ఆడాడో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కనుమరుగైన ఒక హీరోకు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. 1990 దశకంలో ఇకపై సచిన్, గంగూలీ, ద్రవిడ్, అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్, వెంకటేష్ ప్రసాద్, అజయ్ జడేజా, అజారుద్దీన్ లాంటి దిగ్గజాలను మాత్రమే కాదు, ఎవరూ గుర్తించని హీరోగా మిగిలిపోయిన రాబిన్ సింగ్ను మనం గుర్తుంచుకోవాలి. అతడు టీమిండియాకు చేసిన సేవలను గుర్తించాలి.